పెద్ది పోస్ట్‌పోన్ అవ్వడం అన్నది బాగా క్యాష్ చేసుకున్నది మీ సినిమానే. అవును. క్యాష్ అంటే అది ఇంకా సీ డేట్ ఇప్పుడు నాట్ ఎవ్రీ టైమ్ ఇప్పుడు పండగలు కాకుండా మనకి ఏ డేట్ కూడా మే 1 హాలిడే, సెకండ్ ఏమో సాటర్డే, సండే, థర్డ్ 3 days ఉండటం అనేది చాలా రేర్. రేర్. సో అది ఆల్మోస్ట్ ఏదో పండగకి వచ్చిన టైప్ అది. సో అందుకని పెద్ద వచ్చినా కూడా మేము వి థాట్ ఒకవేళ ఉంటే ఉంటుంది, లేదంటే దిల్రాజు గారు చెప్తే ఇంకొక 1 week అనుకునే జోన్లోనే ఉన్నాం. ఎందుకంటే దొరకదు అంత 3 days అనేది. సో ఇంకంతే సార్. పెద్ది వస్తదా రాదా అన్నది చిన్న కన్‌ఫ్యూజన్ ఉండేది ముందు అందరికీ. మీరు ఎప్పుడైతే డేట్ ఏసారో అప్పుడు రాదేమోనని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే 'దిల్ రాజు' గారి చేతుల్లో ఉంది సినిమా. Right. ఆయన ఒక డేట్ అనౌన్స్ చేస్తారంటే ఆయనకేదో కొంచెం అవగాహన ఉంటుంది కదా! ఏ సినిమా వస్తుంది, ఏ సినిమా రాదన్నది. అట్లీస్ట్ మాకైతే పెద్ద అసలు లీక్‌లు ఏమి లేవు మీకు. లేదు. మాకు జస్ట్ ఒకవేళ మీరు 7th రెడీ ఉంటే చెప్పండి అన్నట్టు ఉండింది. సో ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఓటీటీ కానీ అందరితో మాట్లాడతారు కదా, మాకు ఈ టైం డేట్స్ అనేది ఇప్పుడు ఎక్కువ ఓటీటీ వాళ్ళు కూడా డిసైడ్ చేస్తుంటారు. సో ఆ జోన్లో వాళ్ళ టాపిక్, నాకు జస్ట్ కాపీ ఎప్పుడు రెడీ అవటమే నా వరకు. డైరెక్టర్ మీ హెడేక్ హెడేక్ అంటే కాపీ అయిందా, ఈ విఎఫ్ఎక్స్ అయిందా, అరే సీజే ఇంక మ్యూజిక్ అయిందా, ఇవి తప్పితే అవునా మే 1 అయితే మనం ఎప్పుడు ఇవ్వాలి, యూఎస్ కాపీ ఎప్పుడు ఇవ్వాలి, ఇది తప్పితే మనకి పెద్ద డిస్కషన్ ఉండదు. సో ఈ డేట్ అన్నారని అవునా కూల్ అంతే. కానీ మీరు మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయారండి అప్పటికి మే 1కి రిలీజ్ చేయడానికైనా? లేదంటే అప్పటికి మీ దగ్గర స్టఫ్ ఉందా మొత్తం సినిమా అంతా రెడీ అయిపోయి? అంటే ఎలా అయినా సార్ 7th మా డెడ్ లైన్స్ ఇవే. అవును. ఒకవేళ 7th వెళ్ళాలనుకున్నా కూడా మా అయితే ఇంకొంచెం రిలాక్స్గా 2 days ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. ఎంత ఇచ్చినా ఇంకో 1 week ఉంటే ఇంకొంచెం చెక్కచ్చని ఉంటుంది. బట్ అది ఎంత డిలే అయినా ఇప్పుడు జూలైలో వస్తుందన్నా కూడా మళ్ళీ ఆ లాస్ట్ వీక్లో ఇంకొంచెం ఉంటే అనేది ఉంటుంది. సో పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి ఇదేనండి తలనొప్పి ఏ సినిమాకైనా? అదంతే సార్. ఇప్పుడు మీరు ఈ యూట్యూబ్ ఇప్పుడు వీడియో తీస్తారు, వెళ్ళేటప్పుడు ఇంకొంచెం ఏదో బెటర్ అది అప్లోడ్ అయ్యేంత వరకు, క్యూబ్కి ఎక్కేంత వరకు అదొకటి ఉంటుంది. ఇంకొంచెం టైం ఉంటే ఇంకొంచెం దాన్ని ఏదైనా అని. సో అది ప్రాసెస్ అది.